అన్నం తాలింపులో వేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే కర్రీలు తిన్నా కొంచెం గ్యాస్ వస్తుంది అనేది ఉంటుంది కదా, అందుకని పోపన్నం చేస్తున్నాను. అది కూడా కాస్త ఇంట్లో అందరికీ సరిపడేలాగా ఆయిల్ వేసాను. పల్లీలు కాస్త, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి, ఇందులో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు ఒక 2, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేస్తాను. చూడండి, ఎల్లిపాయలు దంచాను. ఈ ఎల్లిపాయల్లో కాస్త కారం వేస్తున్నాను. అంటే నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ఒకేలాగా కాదు కదా. ఉప్పు కూడా చూడండి, తినేవాళ్ళు కాస్త నిమ్మకాయ వేసుకుంటారు. ఇంతవరకు బాగా నలిపేసి అన్నానికి పట్టించేస్తా. చూసారు కదా, తాలింపన్నం, గుమగుమలాడే తాలింపన్నం చూసేయండి. నేను మీ శారదా టైలర్ని. చక్కగా అక్కడ తాలింపు కాయలు ఎగుతుంది కదా, అది ఆగగానే చక్కగా తీసుకొచ్చి ఇందులో పోసేస్తే పొద్దున్నే మనకు ఏదైనా గబుక్కున్న కర్రీ ఏమీ లేదనుకోండి, పొద్దున్నైనా ఎప్పుడైనా దీంతో పాటు కొంచెం అంతా పెరుగన్నం, ఒక 2 స్పూన్లు పెరుగన్నం కూడా బాక్స్లో కట్టుకెళ్ళామనుకోండి ఎక్కడికన్నా, అంటే బయటికి వెళ్ళే వాళ్ళైనా జాబ్కి వెళ్ళే వాళ్ళైనా ఇదొకటే తినకోకుండా కాస్త పెరుగన్నం ఒక 2 స్పూన్లు చిన్న డబ్బాలో, ఇది ఒక 2 చిన్న డబ్బాలో, మనం ఎమ్మటే కర్రీ లేకున్నా, కూరగాయలు గబుక్కులు లేకున్నా, ఎప్పుడు రొటీన్ కూరగాయలు పప్పులు ఇవే కదా మనకు వచ్చేది. ఎట్టగా పప్పులు అవి మధ్యాహ్నానికి అట్లా మనం తింటాం. పొద్దునే పప్పు కూరలు తినలేం కదా. అందుకోసం ఈ పద్ధతి చూడండి ఎంత బాగుంటుందో. ఆల్మోస్ట్ ఎల్లిపాయ వేసా, ఎల్లిపాయ కారం అన్నీ వేసాను. సూపర్గా ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఆయిల్ కాలింది. చూసారు కదా, ఆయిల్ పొయ్యి మీద కాలింది. ముందు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కొంచెం మీద ఎగిరే అవకాశం ఉంటుంది మనకి. ఇదిగోండి, పల్లీలు తాలింపు గింజలన్నీ ఒకేసారి వస్తాయి. నేను మూతల్లో పెట్టి రెడీగా పెట్టాను నేను. ఎందుకంటారా, చక్కగా ఏగటం కోసం. చూసారు కదా ఆయిల్ ఎంత చక్కగా ఎగుతున్నాయో. చూసారు కదా, పల్లి ఇవన్నీ ఒకేసారి ఎగుతాయి అన్నట్టు. పల్లి కొంచెం మీద కూడా పగిలే అవకాశం ఉంటుంది. చూసుకోండి, మంట కాస్త తక్కువ పెట్టుకుంటే ఏం కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, తాలింపు నేను కలిపేటప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ ఇంగ వేసాను, కాస్త పసుపు వేసాను. తాలింపు చూసారు కదా మీరు. ఈ తాలింపు ఇప్పుడు అన్నంలో పోసేసి కలిపేస్తాను నేను. చూసేయండి, మన తాలింపు అన్నం కాస్త ఎల్లిపాయ కారం, ఉప్పు అన్ని రకాలు పడ్డాయి. ఇందులో నిమ్మకాయ కలుపుకుంటేనేమో నిమ్మకాయ పులిహోర అవుతుంది, లేదంటేనేమో చక్కగా ఎల్లిపాయ కారంతో తాలింపు అన్నం అవుతుంది. బాక్సుల్లోకి అటు ఇటు వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా అర్జెంట్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే స్నాక్స్ లాగా వేడన్నం ఇట్లా వండేసుకొని బాక్సులో పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది. ఎంతమందికి ఇష్టమైతే అంతమందికి చెప్పేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, థ్యాంక్ యూ.